తెలుగు రాష్ట్రాల మధ్య దశాబ్దాలుగా నెలకొన్న కృష్ణా గోదావరి జలాల పంపిణీ అంశాలు ఇంకా ఆవిష్కృతంగానే ఉన్నాయి. జల సాధనలో ఘర్షణల కంటే చర్చల ద్వారానే శాశ్వత పరిష్కారాలు సాధ్యమని, ప్రజా ప్రయోజనాలే పరమావధిగా అడుగులు వేయాల్సిన అవసరం ఉందని పలువురు మేధావులు సూచిస్తున్నారు. ఈ క్రమంలోనే ఇవాళ సీఎం రేవంత్ రెడ్డి ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు. దేవాదుల సాక్షిగా కృష్ణా గోదావరి జలాల సాధనలో వివాదమా పరిష్కారమా అంటే తాము పరిష్కారం కోరుకుంటామని అన్నారు. చర్చల పంచాయతీనా అంటే తాము చర్చలే కోరుకుంటామని పేర్కొన్నారు. ఇక రాష్ట్రంలో ప్రతి పౌరుడికి తాగునీరు, ప్రతి ఎకరాకు సాగునీరు అందివ్వడమే తమ ప్రభుత్వం ముందున్న టార్గెట్ అని సీఎం రేవంత్ రెడ్డి ట్వీట్ చేశారు. బొత్స సత్యనారాయణ మాట్లాడుతున్నారు. ఇప్పుడు ఆ లైవ్ చూద్దాం. అది నా ప్రశ్న. అంటే ప్రభుత్వం అంటే భయం ఉండాలి. అమ్మమ్మో ఏమైనా తప్పు చేస్తే జరిగితే ఉపేక్షించని, అంతేగాని అది లేకుండా ఏదో లేని పని మాటలు చెప్తే కాదు. కాబట్టి పూర్తిగా ఈ రాష్ట్రంలో శాంతి భద్రతలు క్షీణించాయి. అసలు ఎక్కడ కూడా లా అండ్ ఆర్డర్ లేదు. లా అయితే భారత రాజ్యాంగంలో బాబాసాహెబ్ అంబేద్కర్ పెట్టారు, కానీ మా ఆర్డర్ లేదు ఎక్కడ. మా భరత్ చెప్పినట్టు, అలాగే మా ఇజ్రాయల్ చెప్పినట్టు. కాబట్టి మేము దాని నిరసనగా ఇవాళ సంబంధించి వాకౌట్ చేస్తాం. అవునన్నా కదా, ఒక పని చేయండి, మీ టీవీలో కంపెనీ స్టేట్మెంట్ పోలీస్ వెబ్సైట్ ఓపెన్ చేసి చూడండి. పోలీస్ వెబ్సైట్ ఓపెన్ చేయండి, వెబ్సైట్ ఓపెన్ చేయండి. దేశంలో ఉన్న పోలీస్ వెబ్సైట్ వాళ్ళ తాలూకా ఇచ్చిన వివరాలు చూడండి. దాన్ని బట్టి ఒక మేము చెప్పిన తప్పు అయితే రేపు సత్యబాబు గారు, ఎల్ఓపి గారు, వాళ్ళ తాలూకా సభ్యులు అందరూ వచ్చి ఈ రకంగా చెప్పారు, ఇది కరెక్ట్ కాదు, మీకు ఇదేం చెప్పింది మీరు చెప్పండి. అప్పుడు మమ్మల్ని మళ్ళీ మేము చెప్తాం. సిగ్గుపోయి కొంత నవ్విపోతారండి ఈ మాటలు చెప్పడానికి. ఎవరు అనుకుంటున్నారండి? ఏమనుకుంటున్నారు వాళ్ళ ఉద్దేశం? ఏదో మాట చెప్పేసి కాలం పప్పు గడిపోతుందంటే జనం చచ్చిపోతున్నారండి బయట. ఎంతసేపు కష్టకాలం చర్యలు. ఏ వైసీపీ నాయకుని కానీ ఏ నాయకుని కానీ అవమానపరచాలి, లేదు అతను ఇబ్బంది పెట్టాలి, లేదు వాళ్ళ మీద లేనిపోయి కక్ష పెట్టి వాళ్ళు జైల్లో పెట్టాలి తప్ప ప్రభుత్వం గాలి కొలిసింది పరిపాలన. ఈ ఒక్క అంశం అన్ని అంశాల్లో కూడా. అందుకు మేము ముందుకు వచ్చాం. ఓకే, థ్యాంక్ యూ.